సత్రం భూముల పేరుతో పేదల నుంచి అక్రమ వసూలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లి ప్రాంతానికి చెందిన ధర్మాదాయ దేవాదాయ శాఖ భూముల విషయంలో వివాదం చెలరేగింది. సుమారు 150 ఎకరాల ఈ భూమిని సంవత్సరాలుగా భూమి లేని పేదలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పి పందిరి ఆనంద్ మరియు అతని వర్గం ఒక్కో వ్యక్తి నుంచి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 65 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు రైతు కూలీ సంఘం పేర్కొంది. జగ్గంపేట ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ఎండోమెంట్ భూములకు పట్టాలు ఇవ్వడం సాధ్యం కాదని, అయినప్పటికీ పేదలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ వసూళ్లను ఆపించి ఇప్పటికే వసూలు చేసిన సొమ్మును పేదలకు తిరిగి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మరియు ఎండోమెంట్ అధికారులు జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి మాయమాటలు నమ్మి ఎవరు డబ్బులు ఇవ్వొద్దని పేదలకు సూచించారు. ఈ సమావేశంలో పీడీఎస్యు విజృంభణ రాష్ట్ర కార్యదర్శి కె సతీష్, జిల్లా నాయకులు కె రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో దాదాపుగా లేదంటే ఒక 150 ఎకరం భూమి మీద అందాదు ఒక 25 సంవత్సరాల క్రితం జెండాలేసి ఆ భూమిని సాధించాం. ప్రధానంగా అందులో జరిగింది ఏంటంటే నీలవారు కుటుంబం భూస్వామి కుటుంబం అనుకున్నాం మేము. నిజానికి అది భూస్వాముల కుటుంబం కాదు, పేద రైతు. పేద రైతులైతే వాళ్ళు ఏం చేశారు, తోట రామస్వామి అంటే నేను పుట్టని క్రితం మంత్రిగా ఉన్న టైంలో కాట్రాలపల్లి పొనుగంటి లక్ష్యాంకేమో సత్రభూమికి సంబంధించి 150 ఎకరం భూమిని ప్రభుత్వ పోరంబోగ్ భూమిగానో రాయించైనా వీళ్ళకి అప్పచెప్పాడు. ఎవరికి? నీలం మంగారావు కుటుంబానికి. ఈ నీలం మంగారావు కుటుంబం ఏం చేసిందంటే వాళ్ళ సొంత భూములు ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు అమ్మేసుకుని ఈ భూమి మీద అందాదు ఒక 100 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. కానీ ఒక్క సెంటు భూమి కూడా వాళ్ళ పరం కాలేదు. వాళ్ళ పోరాడే టైంలో మేము జెండాలు వేస్తాం, వాళ్ళు భూస్వాముల కుటుంబం అని జెండాలు వేసి మేము సోదరులు పెట్టుకునేటప్పుడు అందులో ఒక రైతు నా దగ్గరికి వచ్చాడు, నీలం సంటిబాబు అని. బాబు మాకేమీ లేదు అని, మాకు ఎంతో కొంత భూమి ఇవ్వండి అని. ఆ రైతు వస్తే సరే 15 రోజుల్లో మాట్లాడుతాను పార్టీతో అన్నాను. ఈ లోపల ఇంటికి వెళ్ళి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. నా మనసు కొంత కలిసివేసి వెంటనే ఆ కుటుంబాన్ని పిలిచి, ఎందుకంటే ఆ కుటుంబం మా మీద కేసు పెట్టింది. నేను కొండపూడి మంగయ్యమ్మ చాలామంది ఉన్నాం అందులో. ఒక 7 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగాం. తర్వాత కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఆ కోపంతో మేము వాళ్ళకి ఏం భూమి ఇవ్వలేదు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆత్మహత్య జరిగిందో వెంటనే ఆ కుటుంబానికి 22 ఎకరాలు ఇచ్చాం ఈ 150 ఎకరంలో భూమిలో. దాని తర్వాత ఏమైందంటే కాట్రాలపల్లి పొన్నిగంటి లక్ష్యాంకేమో సత్రవతి. దాని తర్వాత ఏమైందంటే పార్టీలో సీల్కి వచ్చింది. ఎంఈ ప్రసాద్ నేను కూడా విడిపోయిన తర్వాత సౌరాయనపేట, బూరుగుపూడి, రామవరం, జగ్గంపేట, గుర్రపాలెం వాస్తవ్యులంతా కూడా ప్రసాద్ పెద్దోడని పెద్ద నాయకుడు, ఆంజనేయులు చిన్న కుర్రోడు కదా, చిన్న కుర్రోడితో మనం ఏముంటామని చెప్పి వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాలక్రమాలు చనిపోయాడు పార్టీ గొడవల్లో చనిపోయిన తర్వాత పందిరి ఆనంద్ అనేవాడు. ఎందుకంటే ఈ భూమి ఏటో పందిరి ఆనంద్ అన్న అతనికి తెలియదు. అసలు ఆ భూమి ఎక్కడుంది, ఎలా పోరాడే చరిత్ర ఉన్న వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తి కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఈ సౌరాయనపేట, గోనాడ, బూరుగుపూడి, గుర్రపాలెం, జగ్గంపేట మొత్తం ఇందులో మెజార్టీగా దళితులే ఉన్నారు. చిన్న విషయం ఇంకోటి మీ నోటీసులో పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే గుర్రపాలెంలో 8 ఎకరాలు 10 ఎకరాల సీలింగ్ ఉంది. ఆ సీలింగ్ భూము ఈ ఆనంద్, ఈ ఎంఈ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఆ పోరాటం విజయం సాధించిన తర్వాత పక్కన్నటువంటి ఒక భూస్వామి బిడ్డకి 4 ఎకరాలు అమ్మేశారు. అందులో ఎన్ని కోట్లు వచ్చాయి, ఎన్ని లక్షలు వచ్చాయి, రెవెన్యూ అని తీసుకుంది, ఏళ్ళని తీసుకుంది నాకు తెలీదు. ఇంకొక 6 ఎకరాలు ఉంది. ఆ 6 ఎకరాలు కూడా మనం వైఎస్ఆర్ టైంలో వైఎస్ఆర్ వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తే దానికి 20 రోజులు నిరాదీక్షలు, ధర్నాలు, ఊరిగింపులు చేసి ఆ భూమిని అలాగే ఆపినందుకు నాతో మాట్లాడేరాళ్ళని, ఈ నెలగా పార్టీలో లేడు, ఈ నెలగా పార్టీని వదిలేశాడు కాబట్టి నాతో మాట్లాడారని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు 5 మందిని తీసాడు. ఆ భూముల నుంచి బెదిరిస్తున్నాడు, భూములు ఇవ్వం, భూములు తీసేసుకుంటాం,
ఎవరైనా ఆయన మాట వినకపోతే ఆ వాటాల నుంచి అతను తీసేస్తున్నాడు. జెండా పట్టుకున్నాడని, పోరాడాడని, కేసుల్లో ఉన్నాడని చూడలేదు. కొండపూడి మంగయ్యమ్మతో సహా నా దగ్గర పనిచేసే వాళ్ళు 12 మందిని తీసేశాడు.